ఎంత వణుకుతున్నారో కూడా ఈరోజు మనకు అర్థమవుతుంది. ఇక టీజీపీఎస్సీ గ్రూప్ 1 వివాదం కోర్టులో ఉంది, సర్వత్రా ఉత్కంఠ నెలకొంది, తీర్పు ఏ రకంగా రాబోతోంది అని. ప్రస్తుతానికి హైకోర్టు తీర్పును రిజర్వ్ చేసింది కాబట్టి ఫలితం ఏ రకంగా వచ్చే అవకాశం ఉంది. చాలామంది అభ్యర్థులు న్యాయ వ్యవస్థ మీద నమ్మకంతో మాకు న్యాయం జరుగుతుందనే ఒక ఆశతో ఉన్నారు. తీర్పు ఏ రకంగా ఉండే అవకాశం ఉందంటారు? ఓకే, ఇప్పుడు ఆల్ ఐస్ ఆన్ తెలంగాణ హానరబుల్ హైకోర్టు అండి. ఆల్ ఐస్ ఆన్ తెలంగాణ హైకోర్టు. ఎందుకంటే విద్యార్థులు తెలంగాణలో లక్షలాది మంది విద్యార్థులు ఈ తీర్పు వైపు చూడబోతున్నారు. ఇట్ ఈజ్ నాట్ ఓన్లీ గ్రూప్ 1 అండి. గ్రూప్ 1 మీద ఆధారపడి గ్రూప్ 2 రిక్రూట్మెంట్ ఆగిపోయింది. గ్రూప్ 2 మీద ఆధారపడి గ్రూప్ 3 రిక్రూట్మెంట్ ఆగిపోయింది. అక్కడ అంటే ఎన్ని వేల మంది అక్కడ అలా చూస్తున్నారనమాట. ఇక్కడ పరిపాలించే గవర్నమెంట్ ఏంటంటే జై బాపు, జై భీమ్, జై సంవిధాన్ అంటుంది ఇక్కడ. ఇది కాంగ్రెస్ గవర్నమెంట్. రాహుల్ గాంధీ గారు సెంట్రల్ లైబ్రరీకి విజిట్ చేయడమే లాస్ట్ ఎలక్షన్లో 2023 ఎలక్షన్లో తెలంగాణలో కాంగ్రెస్ రావడానికి బేసిక్ పునాది అనమాట. ఎందుకంటే 2023లో జరిగిన అసెంబ్లీ ఎలక్షన్ మనం ఒక్కసారి చూస్తే 37% బీఆర్ఎస్కి వస్తే 39%, 2% డిఫరెన్స్తో కాంగ్రెస్కి 64 సీట్లు వచ్చినాయి, దీనికి 39 సీట్లు వచ్చినాయి. ఇది ప్రధానంగా ఈ డిఫరెన్స్ ఏంటంటే ఓన్లీ విద్యార్థులండి. ఇది నేను సుస్పష్టంగా అక్కడ గ్రహించిన విషయం అనమాట. ఇప్పుడు ఈ తీర్పు అందరూ వెయిటింగ్ చేస్తున్నారు. ఎందుకంటే ఒక అద్భుతమైన తీర్పు రాబోతుంది. జై భీమ్ అంటూ రాజ్యాంగాన్ని నమ్ముకుని న్యాయ వ్యవస్థనే నమ్ముకుని విద్యార్థులు రోడ్ల మీదకి రాకుండా కేసులు వేశారు. 6 కేసులు సుమారు. ఇందులో ప్రధానమైన కేసులు రీ-ఎవాల్యుయేషన్ కోసం, 2 లేదా రీ-మెయిన్స్ ఎగ్జామినేషన్ కోసం వేశారన్నమాట. ఇటువైపు రచనారెడ్డి గారని, ఇటువైపు అటు నిరంజన్ రెడ్డి గారని, అటువైపు ఇది టీజీపీఎస్ తరఫున ఒక అద్భుతమైన వాద ప్రతివాదనలు జరిగినాయండి. ఆర్గ్యుమెంట్స్ అండ్ కౌంటర్ ఆర్గ్యుమెంట్ అనేది ఒక అద్భుతంగా జరిగింది. ఇది మనకు తెలుసు. ఇప్పుడు డైరెక్ట్గా మనకి ఆర్గ్యుమెంట్లు చూడొచ్చు, తెలుసు, డిజిటల్గా చూడొచ్చు కాబట్టి, యాప్లో చూడొచ్చు కాబట్టి అందరూ చూస్తున్నాం. మనం పరిశీలించిన విషయాన్ని నేను చెప్పబోతున్నా. ఇది సబ్జ్యుడిషియల్ మ్యాటర్ అయినా తీర్పు ఏ విధంగా రాబోతుంది అంటే విద్యార్థులు ఎవరిని అడిగినా ఈ ఎట్టి పరిస్థితుల్లో ఈ తీర్పు మాకు అనుకూలంగా వస్తుంది అనేది ఒక హోప్ అనేది వచ్చింది. ఎందుకంటే తెలంగాణ పబ్లిక్ సర్వీస్ని కొన్ని ఆన్సర్ చేయలేని పరిస్థితి ఈ ప్రతివాదన దగ్గర వాదన ప్రతివాదనలో కనపడింది. ముఖ్యంగా కాల్ లాగ్ హిస్టరీ టీజీపీఎస్సీ సబ్మిట్ చేయలేకపోయింది. విద్యార్థుల తరపున అడిగిన లాయర్ అడిగిన కాల్ లాగ్ హిస్టరీని అది సబ్మిట్ చేయలేకపోయింది. అంటే మ్యానిపులేషన్ జరిగింది. 2 కోటి ఉమెన్స్ కాలేజీలో కేవలం నువ్వు సెగ్రిగేట్ చేసిన విద్యార్థుల్ని ఎందుకు పెట్టావంటే తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ దగ్గర మొండిగా మాట్లాడేది ఒకటే కనపడింది. ఇదే కోటి ఉమెన్స్ కాలేజీని యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషను ఇక్కడ పురుషులకి, స్త్రీ అభ్యర్థులకి అద్భుతంగా అది ఇస్తుంది. కానీ తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ తరపున న్యాయవాదులు ఏం చెప్తున్నారు, అది కేవలం ఉమెన్కే సంబంధించింది కాబట్టి అక్కడ సెగ్రిగేట్ చేసామని. 2 మెయిన్స్లో ఎక్కడ 2 హాల్ టికెట్లు కనపడమన్నమాట. అసలు యూపీఎస్సీ హిస్టరీలోనే ఉండదు, ఎక్కడ నా జీవితంలో ఎవరు చూడరు. కానీ 2 హాల్ టికెట్లు ఇచ్చి తనకు కావాల్సిన అభ్యర్థులనే అక్కడ వేసుకునేటట్టు అనే ఒక అలిగేషన్ ఫేస్ చేస్తే అది ఏంటి అనేది చెప్పలేకపోయింది. 2 హాల్ టికెట్లు ఇవ్వడం అనేది ఇట్ ఇస్ ఎగ్నెస్ట్ ది నోటిఫికేషన్, ద ప్రిన్సిపల్స్ ఆఫ్ ది నోటిఫికేషన్ అక్కడ వైలేట్ అయింది. తర్వాత అతిపెద్ద విషయం ఏంటంటే తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ గత సంవత్సరం అక్టోబర్ 21 నుండి 27 వరకే నిర్వహించిన పరీక్ష తర్వాత హడావుడిగా ఎవాల్యుయేషన్ చేసి ఈ ఎవాల్యుయేషన్లో తెలుగు మీడియం అభ్యర్థులు సరిగ్గా ఇవ్వలేదు. ఇక్కడ ఏంటంటే అసలైన పెద్ద ఆరోపణ ఏంటంటేనండి తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఎగ్నెస్ట్గా ఇది తెలుగు రాష్ట్రం. తెలంగాణ అనేది తెలుగు రాష్ట్రం. తెలుగు పీపుల్ వెనకబడిన వర్గాల నుంచి వస్తారు, ఎస్సీ, ఎస్టీ, బీసీల నుంచి ఎక్కువ తెలుగు మీడియం అభ్యర్థులు వెనకబడిన వర్గాల నుంచి వస్తారు. కానీ తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ అనేది ఒక రాజ్యాంగబద్ధ సంస్థ. ఎస్, కరెక్టే. కానీ రాజ్యాంగంలో పేర్కొన్న సామాజిక న్యాయం అని 8th షెడ్యూల్ అనేది ఒకటి ఉంటుంది. అక్కడ భాషలకి సమానమైన ప్రాతినిధ్యం ఇస్తారు యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్. ఈరోజు ఎవాల్యుయేషన్ చేసినప్పుడు తెలుగు మీడియం వెనకబడిన వర్గాల వారికి అనుకూలంగా ఈ తెలుగు మీడియం ప్రొఫెసర్ని ఎందుకు పెట్టలేదు? ఒకే లాంగ్వేజ్ తెలిసిన వాళ్ళతోనే 3 లాంగ్వేజ్ పేపర్లో వాళ్ళు ఎవాల్యుయేషన్ చేశారంటే దిస్ ఇస్ ఎగ్నెస్ట్ ది కాన్స్టిట్యూషన్. ఏ షెడ్యూల్ని వైలేట్ చేసినట్టు తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్. అంటే ఏంటి? ఐఎమ్ నాట్ బ్లేమింగ్ ది తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ అండి. అది ఆర్టికల్ 312 నుంచి వస్తుంది. ఆ తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్లో దాన్ని తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ముందుకు తీసుకెళ్లే వాళ్ళు రాజ్యాంగబద్ధ సంస్థలు. హౌవెవర్ గుడ్ బే మీద కాన్స్టిట్యూషన్ అనే అంబేద్కర్ సిద్ధాంతం ప్రకారం తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ నడిపేవాళ్ళు గుడ్ గవర్నెన్స్ లేదు, రాజ్యాంగాన్ని ఫాలో అవ్వాలి. ఏ షెడ్యూల్ వైలేషన్ జరిగినట్టు అక్కడ కనపడుతుంది. వాద ప్రతివాదాల నుండి కూడా మనకు తెలుస్తుంది.
ఎందుకంటే తెలుగు మీడియం అభ్యర్థులు చాలా తక్కువ మంది సెలెక్ట్ అయ్యారు. ఆ విషయం జడ్జి గారు డైరెక్ట్గా గౌరవనీయులైన జస్టిస్ నామవరపు రాజేశ్వరరావు గారు ఒక కథ చెప్పి తెలుగు మీడియం యొక్క బాధ సాధకాలు పెట్టి ఆయన ఎక్స్పీరియన్స్ చెప్పి నేను సోషల్ మీడియాలో వచ్చిందని బట్టి చెప్పి ఇది ఏం జరుగుతుంది అంటే ఇటు తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ తరపున న్యాయవాదులు సమాధానం చెప్పలేని పరిస్థితి ముందుగా వాదిస్తున్నారు. అసలు తెలంగాణ వాళ్ళకి తెలుగే తెలియదు అన్నట్టు మాట్లాడితే అది పెద్ద వివాదం అయి కూర్చుందండి. అది పెద్ద ట్రెండింగ్ అయిపోయింది, ఘోరంగా ఉంది. ఒకప్పుడు కూడా తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఏం చెప్పిందంటే లాయర్ల ద్వారా తెలుగు అకాడమీ బుక్కులు ప్రామాణికం కాదని చెప్పడం అంటే అది చాలా ఘోరమైన, అంటే బై హుక్ ఆర్ కుక్ మేము విన్ని సాధించాలి, అంతేగాని అది దీనికి దానికి అనేది పాటించడం లేదు న్యాయవాదులు. అది తప్పు. అది తెలుగు భాషను రక్షించవలసిన బాధ్యత ఒక రాజ్యాంగ విధి. ఆ విధిని తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఫాలో అవ్వాలి. ఈరోజు తెలుగు మీడియం అభ్యర్థులు ఎక్కువ కోర్టును ఆశ్రయించడంతో ఈ తీర్పుపై ఉత్కంఠ నెలకొందండి. ఇక రెండో విషయం అంటే ఎవాల్యుయేషన్ ప్రాసెస్ అనేది హ్యాస్టీగా జరిగింది. అసలు బ్లూ ప్రింట్లే కనపడదామని కీ ఇవ్వాలి. ఎన్నో క్వశ్చన్లు, ఎందుకంటే ఎన్ని పేపర్లు ఉంటాయండి. రిక్రూట్మెంట్ ఎవరిది? రాజ్యాంగంలోని 3 మూల స్తంభాలైన న్యాయ వ్యవస్థ, ఇటు చట్ట సభలు ఉంటే మూడోది కార్యనిర్వాహక వర్గం. ఈ కార్యనిర్వాహక వర్గమే సుపరిపాలన, ఇంప్లిమెంట్ చేయడం, రాజ్యాంగాన్ని అమలు పరిచే వ్యవస్థ. అలాంటి వ్యవస్థలోకి వచ్చే హయ్యెస్ట్ ఆఫీసర్ డిఎస్పీ, ఆర్డీఓ, సిటీఓ, ఆర్టీఓ లాంటి అఫీషియల్స్ని వాళ్ళు కన్ఫర్ట్ ఐఏఎస్ వస్తే ఐపీఎస్లు కూడా అవుతారు. వాళ్ళని రిక్రూట్మెంట్ చేసే ఒక సంస్థ వాళ్ళ రిక్రూట్మెంట్లో ఒక్కళ్ళు అన్యాయంగా వెళ్ళినా అది వైలేషనే. కొంతమంది వస్తారండి, ఇవన్నీ తప్పులు జరుగుతాయి, చిన్న చిన్న తప్పులను క్షమించి ముందుకెళ్ళండి అనే ఆ వాదన అనేది చాలా గరిహనీయమైనది అనమాట. అంటే ఇప్పుడు ఈ తీర్పులో ఒక టీజీపీఎస్ తరపున మాట్లాడే న్యాయవాదులు కరెక్ట్గా చెప్పలేకపోయారు, సమాధానం ఇవ్వలేకపోయారు. విద్యార్థుల యొక్క వాదన ఎక్కువగా ఉంది. ఇట్స్ ఎ సబ్జుడిషియల్ మ్యాటర్. హవెవర్ ఇక్కడ ఫేవరబుల్గా విద్యార్థులు జై భీమ్ అంటూ, అంటే జై సంవిధానం అనుకుంటూ విద్యార్థులు రాజ్యాంగ వ్యవస్థ. ఇంకోటి ఏంటంటే ఈ గ్రూప్ 1 మూమెంట్, ఈ గ్రూప్ 1 ఏంటంటే ఎగ్జామ్ జరిగేటప్పుడు ఏదైనా జరిగినా ఈ వివాదం మాత్రం రోడ్డు ఎక్కకుండా కేవలం విద్యార్థులు కోర్టునే నమ్ముకుని కోర్టులో కేసు వేసి ఉన్నారు. ఇప్పుడు రాజ్యాంగాన్ని నమ్ముకుంటున్నారు. ఈ రాజ్యాంగాన్ని నమ్ముకునే వాళ్ళే రాజ్యాంగం యందు విశ్వాసం కలిగే వాళ్ళే అసలు కార్యనిర్వాహక వర్గానికి అర్హులు అనమాట. ఒక అద్భుతం అనమాట. దానికి అనుకూలంగానే నిజంగా హైకోర్టులో జస్టిస్ నామవరపు రాజేశ్వరరావు గారు ఆ వాదన ప్రతివాదనలు ఇటువాళ్ళని ఓపిక్గా వింటూ స్టూడెంట్లు రిప్రజెంటేషన్ చేసుకుంటూ ఒక ఏప్రిల్ నుంచి గత కొన్ని నెలలుగా ఆయన ఓపిక్కి నిజంగా న్యాయ వ్యవస్థ యందు నమ్మకాన్ని ఆయన ప్రోధి చేశారు, రాజ్యాంగం యందు నమ్మకాన్ని ప్రోధి చేశారు. అందువల్ల ఇప్పుడు తెలంగాణలో అందరూ కూడా ఈ యొక్క తీర్పు కోసం 400,000 కళ్ళుతో కళ్ళు ఆర్పకుండా ఎదురు చూస్తున్నారంటే ఇప్పుడు తెలంగాణ హైకోర్టు ఇదేంటంటే తీర్పుని రిజర్వ్ చేసింది. ఏదో ఒక రోజు తీర్పు రాబోతుంది. ఈ తీర్పు ఇక్కడ ఈ బెంచ్కి వస్తుంది, ఈ సింగిల్ బెంచ్. మరి సింగిల్ బెంచ్ ఏ విధంగా ఇస్తుంది అనేది ఇటు విద్యార్థులు వ్యతిరేకి వస్తే వాళ్ళు డివిజన్ బెంచ్కి వెళ్తారు. గవర్నమెంట్కి తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఎగిన వస్తే తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్. మరి డివిజన్ బెంచ్కి వెళ్తారా అంటే అది తర్వాత క్వశ్చన్. ముందు సింగిల్ బెంచ్ ఒక తీర్పు ఇచ్చిందంటే ఆ తీర్పుకి చాలా బలం ఉంటుంది. కాబట్టి ఈ తీర్పు విద్యార్థుల తరపు వస్తుంది అనేది నేను ఈ వాద ప్రతివాదనని మూమెంట్ ఇవన్నీ నేను గమనించి అందులో ఇన్వాల్వ్ అయ్యి కూడా నేను గమనించాను. కాబట్టి ఈ తీర్పు ఎట్టి పరిస్థితుల్లో విద్యార్థులకు అనుకూలంగానే రాబోతుంది. తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్తో పోలిస్తే తన ప్రామాణికాలు, తన నోటిఫికేషన్నే మెయింటైన్ చేయలేని పరిస్థితి. ఇన్ని కేసులు ఎందుకు రావాలనేది చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ నిర్వహించిన నోటిఫికేషన్ నిర్వహించిన 2 ఫిలిమ్స్లు క్యాన్సిల్ అయినాయి. ఒకటి బయోమెట్రిక్ సిస్టమ్ వల్ల, ఒకటి లీకేజ్ వల్ల. తన లోపల ఉన్న దొంగలే లీకేజ్ చేస్తే చూసుకోలేని పరిస్థితి వచ్చింది. మరి యూపీఎస్సీ తన స్వతంత్రం తర్వాత ఎప్పుడు ఇలాంటి జరగలే. యూపీఎస్సీ స్టాండర్డ్స్ని తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఎందుకు ఫాలో అవ్వలేకపోతుంది? దిస్ ఈజ్ ద బిగ్గెస్ట్ క్వశ్చన్. ఇట్ షుడ్ బి ఆన్సర్డ్ బై ద తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఇచ్చాను. 2, ఈరోజు ఇన్ని వివాదాలకు కారణం ఇన్ని కోట్లు ఈరోజు తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ అక్కడ ఖర్చు పెడుతుంది. రీఅవాల్యుయేషన్ కొన్ని కోట్లు వసూలు చేసి ఆ రీఅవాల్యుయేషన్ ప్రాసెస్ జరగలేదు. రీఅవాల్యుయేషన్ 3 స్టేజ్లా ఇదనేది ట్రాన్స్పరెన్సీ లేదు, ఒక సమాధానం లేదు, కేవలం కోర్టుల ద్వారానే మాట్లాడుతుంది. ఇట్ ఈస్ నాట్ ఆగర్ వెల్ ఫర్ ది తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ అండి. ఆర్టికల్ 8, ఆర్టికల్ 21, ఆర్టికల్ 15, ఆర్టికల్ 14, ఆర్టికల్ 16, ఈవెన్ ఆర్టికల్ 17 కూడా ఇక్కడ వైలేషన్ ఆర్టికల్ అనేది కనపడుతుంది. ఆ రాజ్యాంగం యొక్క అంటే రాజ్యాంగ ఆర్టికల్స్ని ఫాలో అవ్వలేదు. కాబట్టి యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ లాగా ఈ టీజీపీఎస్సీ అనేది కోర్టుకి ఏర్చబడింది అండి. తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ రిఫార్మ్స్ మీద
ఈ కోర్టు తీర్పు వచ్చిన తర్వాత డివిజన్ బెంచ్కి వెళ్లకుండా గవర్నమెంట్ దీన్ని అమలు పరిచి తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ రిఫార్మ్స్కి దిగిద్ది. ఎందుకంటే కాంగ్రెస్ అనేది జై బాపు, జై భీమ్, జై సంవిధాన్ అనే నినాదం రాహుల్ గాంధీ ఇప్పుడు విశ్వజనీనం చేస్తున్నారు. ఆయన దానికి అనుకూలంగా ఈ గవర్నమెంట్ ఉండి ఈ గవర్నమెంట్ వెళ్ళాలని విద్యార్థులు ముక్త కంఠంతో కోరుతున్నారు. ఈ తీర్పు ఏదైనా తేడా వస్తే అది లోకల్ బాడీ వచ్చే లోకల్ బాడీ ఎలక్షన్ కూడా రాజకీయ ముఖ చిత్రాన్ని కూడా మార్చే అవకాశం ఉంది తెలంగాణలో. అంటే ఈ తీర్పు అనేది చాలా క్రూషియల్ అనేది. అందుకనే ఆల్ ఐస్ ఆన్ తెలంగాణ హైకోర్టు గ్రూప్ 1 కేసు అండి.